కోరుచున్నాను. ఎవరైనా అన్మ్యూట్లో ఉంటే వెంటనే మ్యూట్లో పెట్టుకోండి. ఒకవేళ కట్ అయిపోతే ఎవరి దగ్గర కనెక్ట్ అయ్యారో, ఎవరు లైన్లో ఉన్నారో వారికి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసే వాళ్ళు కూడా మ్యూట్లో ఉండి కనెక్ట్ చేస్తే చాలా మంచిది. దయచేసి మనం ఈ యొక్క సమయంలో సమయంలో దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క సాక్ష్యం, ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం మనం ఎదుర్కొంటున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి మణి గారు మాటలు షేర్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. షాలోమ్. అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకొచ్చున్నాను. ఈ గ్రూప్లో ఉన్న వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నా పేరు మణి అండి. నేను ఒక భక్తిగల కుటుంబంలో పెరిగిన దాన్ని. మా తల్లిదండ్రులు సేవకులు. మా నాన్నగారు రైల్వేలో జాబ్ చేస్తూనే సేవ చేసేవారు. నాకిద్దరు చెల్లెళ్ళు, ఒక అన్న. మా నాన్నగారు రైల్వేలో జాబ్ చేస్తూ నేను పుట్టినప్పటి నుంచి, అంటే నేను ఊహ తెలిసినప్పటి నుంచి అట్లీస్ట్ 5-10 years నుంచి కూడా మా నాన్నగారు సేవలో ఉంటూ నేను చూశాను. పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం కదా. పరలోకమందున్న మా తండ్రి ఎలా ఉంటారో ఆ చిన్నతనంలో నాకు తెలియదు, కానీ మా తండ్రినే నేను చూసి, మా తల్లిదండ్రులనే నేను చూసి భక్తిని నేర్చుకున్నాను. స్టార్టింగ్లో అంతా అలవాటైన భక్తిగా ఉండేది. మార్నింగ్ 5 o'clockకి మా మమ్మీ లేపి మాకు కుటుంబ ప్రార్థన చేయించేవారు. ఈవినింగ్ 7 o'clockకి మళ్ళీ నైట్ కుటుంబ ప్రార్థన ఉండేది మా ఇంట్లో. అది మా క్రమము. మంచి విలువలతో చక్కగా దేవుని భక్తిలో పెంచారండి. ఆ విధంగా నా స్టార్టింగ్, మా కుటుంబ విషయాలు ఆ విధంగా ఉన్నాయి. అమ్మ నాన్న ఎక్కడైతే సేవ చేస్తూ వస్తూ ఉన్నారో ఆ స్థలంలో గొప్ప విజయాన్ని చూసాము. నవేడేస్ కొంతమంది చేసినట్లుగా సేవ కాకుండా వాళ్ళు సాక్రిఫైసల్గా సేవ చేయటం నేను చూశానండి. 24/7. అంటే వాళ్ళు నిద్రపోవటం పెద్దగా నేను చూడలేదు, కానీ వాళ్ళు ఎప్పుడు మార్నింగ్ 4 o'clockకి మా మమ్మీ లేచి ప్రార్థనా విజ్ఞాపనలు తను ఒంటరిగా చేసుకుని 5 o'clock మమ్మల్ని లేపి కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టేవారు. అంత చక్కని క్రమశిక్షణలో పెరిగినటువంటి కుటుంబంలో నుంచి వచ్చాను నేను. దాని తర్వాత నాకు 10th class అయిపోయింది. 10th class అయిపోయేలోపు మా నాన్నగారు ఆర్ఆర్కే మూర్తి గారిని, ఏసన్న గారిని, ఇలాంటి పెద్ద పెద్ద సేవకుల్ని పిలిపించి సంవత్సరానికి ఒకసారి మీటింగ్స్ పెట్టేవారు. ఆ మీటింగ్స్లో పరిశుద్ధాత్మ శక్తి తాకుదల మేమందరం కూడా అనుభవించామండి. అప్పుడే టీనేజ్లోకి వస్తున్నాము, 10th అయిపోతుంది. ఆ సమయంలో దేవుడు ఆత్మాభిషేకము, అగ్ని అభిషేకాన్ని మాకు అనుగ్రహించారు. ఒకరోజు మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటున్న సమయంలో కూడా కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది. దేవుని తాకుదల ఏ విధంగా మేము చూసామంటే, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏ విధంగా అయితే బలమైన గాలి వీచి ఆ స్థలం అంతటిని తాకిందో అలాంటి తాకుదల మా కుటుంబ సభ్యులందరూ కూడా తాకటము. మా మమ్మీ ఆల్రెడీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మీ డాడీ నింపబడిన వారే. కానీ ఆ రోజు ఒకరోజు 31st నైట్ అనమాట. అది 1st మేము సిద్ధపడుతున్నాం. 1st తారీఖు చర్చికి వెళ్ళడానికి సిద్ధపడాలన్నమాట. ఆ రోజు ఉపవాస ప్రార్థన మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతున్నప్పుడు బలమైన ఆత్మ మా మీదకి దిగి మేము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డం నేను అనుభవించాను. ఆ విధంగా నా బాల్యం జరిగిందండి. తర్వాత నేను 10th class పాస్ అయిన తర్వాత మేము విజయవాడ దగ్గర, మాది ముస్తాబాద్ అని, అప్పుడు మేము అక్కడ ఉండేవారము. 10th పాస్ అయిన తర్వాత నేను విజయవాడ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మాంటిసోరీ కాలేజీలో నన్ను జాయిన్ చేశారు. అది గర్ల్స్ కాలేజీ. అక్కడ కూడా ఒక చక్కని క్రమశిక్షణలో అక్కడ ఒక ఆంటీ గారు మమ్మల్ని వారానికి ఒకసారి వాక్యం చెప్తూ మాకు చర్చికి వెళ్ళనిచ్చేవారు కాదనమాట. అందుకని ఒక చోట మమ్మల్ని గ్యాదర్ చేసి వారానికి ఒకసారి తను క్లాస్ తీసుకుంటూ వాక్యంలో ప్రార్థనలో నడుపుతూ ఉండేది. నేను ఆ విధంగా హాస్టల్లో కాబట్టి ప్రక్కనే బెడ్స్ ఉంటాయి. మాకు
ప్రేయర్ చేసుకోవడానికి ఎక్కువ ప్లేస్ ఉండేది కాదు. 2 బెడ్డల మధ్యలో నేను మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే కొంతమంది స్టూడెంట్స్ ఎక్కిరించేవాళ్ళు నన్ను. ఇదేంటి పొద్దున్నే ఏం చేస్తున్నావు మంచాల కింద దూరియానని అట్లా ఎక్కిరించేవారు. అయినప్పటికీ నేను విడిచిపెట్టుకోకుండా నేను ఫస్ట్ లేవగానే దేవునికి ప్రార్థన చేసుకుంటాను అని చెప్పేదాన్ని. కొన్ని రోజులు పోయిన తర్వాత వీళ్ళు ఇలాగా కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారని నేనేం చేశానంటే ముసుగు వేసుకోకుండా మంచం కింద ఏదో పని చేస్తున్నట్లు ఏదో కింద పడిపోతే తీసుకుంటాం కదా, అలాగ యాక్షన్ చేస్తున్నట్లు అట్లా ప్రేయర్ చేసుకునేదాన్ని. అప్పుడు ప్రభు నాతో మాట్లాడారు, నువ్వు ముసుగు లేకోకుండా ప్రార్థన చేస్తున్నావు అని. కొరింథీ పత్రిక నుంచి కొన్ని మాటలు దేవుడు నాతో డైలీ బైబిల్ చదువుచుండగా నాకు దేవుడు మాట్లాడాడు. ఆ విధంగా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. అలాంటి అలవాటైపోయిన భక్తి నేనేమనుకునేదాన్నంటే నాకన్నా మంచివాళ్ళు ఎవరు లేరు, నాకన్నా నీతిమంతులు ఎవరు లేరు, నాకన్నా యథార్థపరులు ఎవరు లేరు అని అలాగా అనుకునేదాన్ని. కానీ దేవుని వాక్యము రోజు పఠించడం వలన దేవుడు నాకు క్లియర్గా ఏమని చూపించాడంటే 51 కీర్తనలో నేను పాపంలోనే పుట్టిన దానను అనే గ్రహింపు దేవుడు నాకు ఇచ్చాడు. నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, కాబట్టి నా పాపాలు నేను ఒప్పుకోవాలి అని నాకు అప్పుడు గ్రహింపు కలిగిందనమాట. నా పాపాలు నేను ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక మంచి వాగ్దానం ఇచ్చారు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయమని ఆజ్ఞాపించి, నేను నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని చెప్పాను. ప్రశస్తమైన వస్త్రములతో నన్ను అలంకరించుచున్నాడని ప్రభు నాతో మాట్లాడి నన్ను బలపరిచి నన్ను ప్రతి దినము వాగ్దానాలతో నింపేవారండి. ప్రతి దినము వాగ్దానాలు ప్రభు నాకు ఎలాగా ఒక స్నేహితుడిలాగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చేవారు. ప్రతి దినము దేవుడు స్వరాన్ని నేను వినేదాన్ని. అలాగా వాక్యాన్ని నేను పఠిస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొంతమంది చర్చిలో 10th క్లాస్లోపు ఎక్కువగా నేను వాక్యాలు పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే వెంటనే తీసి రిఫరెన్స్ చదివే అలవాటు అనమాట. అయితే నాకన్నా ఫస్ట్ ఎవరు చదివేవాళ్ళు కాదు. అలాంటప్పుడు కొంతమంది నా ఫ్రెండ్స్ ఏమైనా అడిగేవారంటే ఈసారి నేను చదువుతాను నువ్వు చదవకు అని కూడా నన్ను రిక్వెస్ట్ చేసేవాళ్ళు అనమాట. అంత విధంగా నాకు ఒక ప్యాషన్ అనమాట. దేవుని వాక్యం చదవాలన్నా దేవునితో గడపాలన్నా అది ఒక గొప్ప అనుభూతి అన్నమాట. ఆ విధంగా నాకు వాక్యం అంటే ఎంతో ఇష్టం చిన్నప్పటి నుంచే. నీ గొప్ప సాత్వికము నన్ను గొప్ప చేసెను. నీ గొప్ప సాత్వికము సామ్స్లో కీర్తన గ్రంథంలో ఉంటుంది. నీ గొప్ప సాత్వికము నన్ను గొప్ప చేసెను. తర్వాత ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుందంట. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. అట్టి విధంగా దేవుడు కొన్ని వాక్యాలతోటి నాతోటి మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ వచ్చారనమాట. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయములో ఒక చక్కని మాటలు ఉంటాయి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనము. ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయన్ను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకును అను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమ్మా అని. ఇది తప్ప దేవుడు నన్ను ఏమడుగుచున్నాడు అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారనమాట. ఇంకా ఎన్నో వచనాలు చెప్పాలంటే ఈ గ్రంథం నిండా ఉన్నటువంటి ప్రామిసెస్ అన్నీ కూడా ఒక్కొక్కసారి నాకు ఇబ్బందులు బాధలు అనిపించినప్పుడు ఆ ప్రామిసెస్ నేను స్వతంత్రించుకోవడానికి బైబిల్ మీద 2 చేతులు పెట్టి బోర్ల పడి నేను ఆ విధంగా ప్రభువా నాతో మాట్లాడు అని నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ప్రభువు నాతోటి ఎంతో చక్కగా ఒక స్నేహితుల వల్లే మాట్లాడి నన్ను ఆదరించి నన్ను బలపరిచి నన్ను సేద తీర్చినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయన్నమాట. దాని తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెంటనే నాకు మ్యారేజ్ చేశారు. నాకు మ్యారేజ్ చేసినప్పుడు అప్పుడు నేను మనసులో అనుకున్నది ఎవరికి తెలియదు కదండి.
గర్వించాను. ఇంత మంచి చదువుకున్నటువంటి హస్బెండ్ నాకు దొరికారు, ఇంజనీరు. ఇక నా జీవితము పూలబాటే అనుకున్నప్పుడు ఆ సమయంలో దేవుడు కొన్ని పరీక్షల ద్వారా నన్ను మరి తీసుకువెళ్ళటం ద్వారా ఇంకా ప్రభుకి దగ్గర అవ్వడానికి నేను చూశాను అనమాట. మ్యారేజ్ అయినప్పుడు చాలామంది సినిమాలకి షికార్లకి వెళతారు కదా. నాకు ఆ సినిమాలు కానీ షికార్లు కానీ అంటే నాకు అప్పుడు మేము పెరిగిన వాతావరణం ఎప్పుడు కూడా సినిమా హాలు చూడలేదన్నమాట. ఒకసారి నన్ను ఆ విధంగా సినిమాకి తీసుకువెళ్తే కూడా నాకేం అర్థం కాలేదు. ఇంకా దయచేసి నన్ను ఎప్పుడు తీసుకెళ్ళకండి, నాకేం తెలియట్లేదు కూడా అని అనేసి ఆయనకి బ్రతిలాడి చెప్పినప్పుడు నేను ఇంకెప్పుడు కూడా సినిమా హాలు వైపు చూడలేదు. ఆ విధంగా మరి జరుగుతూ ఉన్న సమయంలో వెంటనే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. పాప పుట్టింది. నాకు ఒక పాప, ఒక బాబు. ఇద్దరిని కూడా దైవభక్తిలో పెంచుకోవడానికి దేవుడు నాకు ఎంతో కృప చూపించాడు. ఆ కొంచెం కష్ట సమయంలోనే మేము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వెంటనే మాకు విడుదల ఇచ్చారు. కొన్ని రోజులు ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయనకి గవర్నమెంట్ జాబ్ రావటము, ఎందుకంటే దేవుడు నన్ను పరీక్షించాడు. నేను లోపల గర్వించాను కదా, అది మనసులో గర్వించింది ఎవరికి తెలియదు కదా. దేవుడు నెబుకద్నెజర్ లాంటి పెద్ద పెద్ద రాజులను కూడా గడ్డి మేపినటువంటి దేవుడు. మరి నన్ను కూడా నాకు కొన్ని విషయాలు నేర్పించడం కోసం కొంచెం శ్రమల ద్వారా దేవుడు తీసుకుని వెళ్ళాడు. వాటన్నిటి నుంచి దేవుడు విడుదల ఇచ్చినప్పుడు నేను గొప్ప మేలును పొందుకున్నాను. ఆయన మరి మంచి ఉన్నతమైనటువంటి పదవిలో ఆయనకి జాబ్ రావటము, మరి సామ్స్లో ప్రోవెబ్స్ ఆఖరి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా, నీ భర్త గౌనుల యొద్ద, ఒకసారి చదువుకుందాం రండి. 31వ కీర్తన, గుణవతి అయిన భార్య, 31వ కీర్తన 10వ వచనము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. 23వ వచనం, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. మరి దేవుని కృపను బట్టి దేవుడు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు కాబట్టి డిఫెన్స్లో డైరెక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు ఈయన. మరి అలాంటి పెద్ద ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టినప్పుడు కొన్నిసార్లు పెద్ద పెద్ద అఫీషియల్స్తో మీటింగ్స్ కానీ మినిస్టర్స్తో మీటింగ్స్ కానీ ఆయన జరిగిస్తూ ఉండేవారు అన్నమాట. దేవుడిచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు. ఇంకా ఈ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మరి చీకటితోనే ఆమె లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచుకొనెను. తన పనికత్తెలకు భత్యం ఏర్పరచుకోవటం ఏంటి? నాకు పనికత్తెలు ఎక్కడుంటారు, ప్రభు ఇలాగ మాట్లాడుతున్నారని స్టార్టింగ్లో అనుకునేదాన్ని. కానీ మరి నాకు దేవుని మహాకృపను బట్టి మంచి పెద్ద పెద్ద క్వార్టర్స్లో టైప్ 6 అనేటువంటి క్వార్టర్స్లో ఉండటానికి అక్కడ పనివాళ్ళు రెండు సర్వెంట్ క్వార్టర్స్ ఉండేవి. ఒకటి గార్డెనర్గా ఒక సర్వెంట్ క్వార్టర్ ఉండేది, ఇంకోటేమో ఇంట్లో పనిచేయడానికి సర్వెంట్ క్వార్టర్ ఉండేది. అటు విధంగా మరి దేవుడు నాకు పనికత్తెలను కూడా ఏర్పరిచి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చి ఉన్నారనమాట. దేవునికి నేను ఎంత స్తుతి చెల్లించిన రుణస్తురాలని. మరి నా ఫ్రెండ్స్ అంటూ ఉండేవారు, ఎందుకు నువ్వు ఇంత భక్తిగా ఉంటావు, నీకేం కష్టం ఉందని నువ్వు అసలు ఇంత భక్తిగా ఉంటావు అనేవారు. ఎందుకంటే పిల్లలు చాలా చక్కగా క్రమశిక్షణలో పెరిగినటువంటి పిల్లలు, మరి హస్బెండ్ కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి హస్బెండ్. మా కుటుంబంలో ఎప్పుడు కూడా గొడవలు ఉండవండి. కొంతమంది కుటుంబాల్లో గొడవలు చూస్తూ ఉంటాం కదా. నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా నా హస్బెండ్ తోటి పోట్లాడలేదు. ఏమన్నా చిన్న చిన్నవి ఆయన కొంచెం కోపం ఉన్నప్పుడు ఆఫీసు చిరాకుల్లో కొంచెం చిరాకు పట్టడం, కొంచెం షౌట్ చేయటమే చూశాను. కానీ మేమిద్దరము ఒక విషయం పోట్లాడుకోవటం అన్నది ఈ 38 ఇయర్స్లో, మాకు మ్యారేజ్ 38 ఇయర్స్ అయింది. ఈ 38 ఇయర్స్లో మేము ఎప్పుడు కూడా పోట్లాడుకోలేదు. ఒక ఆదర్శవంతమైన కుటుంబాన్నంగా లాగానే ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. ఎంతోమంది నా ఫ్రెండ్స్ నన్ను చూసి మారారు, క్రీస్తు ప్రభువుని స్వకీయ రక్షకునిగా అంగీకరించారు. ఇది నా భక్తి కాదు, నా యొక్క శ్రేష్టత ఏమీ కాదు, కానీ కేవలము దేవుని కృపేనండి. దేవుని కృపను బట్టే మరి ఎంతోమందిని మాదిరికరమైనటువంటి జీవితం జీవించడానికి, ఎంతోమందిని ప్రభువు దగ్గరికి తీసుకురావడానికి సహాయం చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా
సారీ. అన్నిటికన్నా ముఖ్యంగా నా భర్తని మార్చుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఆయనకి నామినల్గానే ఏదో భార్య అడుగుతుంది కాబట్టి చర్చికి వెళ్ళడం, భార్య అడుగుతుంది కాబట్టి ప్రేయర్ చేయటం అన్నట్లుగానే స్టార్టింగ్లో ఉండేవారు. ఆయన ఆఫీస్ నుంచి రాగానే నేనేం చేసేదానంటే ఆయన ఆఫీస్ విషయాలన్నీ చెప్తూ ఉండేవారు. ఒక గంట అయితే ఆయన ఫ్రెష్ అప్ అయ్యి కాఫీ తాగి ఇంకా ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆఫీస్ విషయాలు చాలాసేపు చెప్తూ ఉండేవారు అనమాట. ఆయన ఎక్కువగా మాట్లాడే అలవాటు. సరే ఆయన చెప్పేసిన తర్వాత నేను కూడా ఒక 5 minutes 10 minutes చెప్తానండి అని అంటే చెప్పానంటే నేను ఎప్పుడు వాక్యం గురించే చెప్పేదాన్ని అనమాట. ఇంకా ఆయన బెడ్రూమ్లో పడుకుంటూ ఆయన వింటూ ఉండేవారు. నేను ఎప్పుడైతే వాక్యం చెప్తూ ఉంటానో దేవుడు ఈరోజు నాతో ఈ విధంగా మాట్లాడారు, దేవుడు నన్ను ఇలాగా దర్శించారని, ఏదన్నా నేను దేవునికి సంబంధించినటువంటి బుక్స్ కానీ మ్యాగజైన్స్ కానీ చదువుతున్నప్పుడు నేను ప్రార్థన చేసుకునేదాన్ని. క్యాసెట్ వింటున్నా సరే, ప్రభువా ఈ క్యాసెట్ ద్వారా నువ్వు నాతో ఏం ఉన్నావో నాతో స్పష్టంగా మాట్లాడు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ క్యాసెట్ ద్వారా, పాట ద్వారా, వాక్యం ద్వారా తప్పకుండా దేవుడు నాతో మాట్లాడేవారు అనమాట. నేను పొందినటువంటి ఆ సంతోషము చెప్పనాశక్యము మహిమాయుక్తమైనటువంటి ఆ సంతోషాన్ని నా భర్తతో కూడా పంచుకోవాలని అనుకునేటప్పుడు ఆయన నా మాటలు 1 నిమిషం 2 నిమిషాలు వినేవారు, హ్యాపీగా నిద్రలోకి వెళ్ళిపోయేవారు. రోజు మాకు ఇదే జరిగేదన్నమాట. రోజు ఇలాగే జరిగేది. మరలా నేను చెప్పటము, మరలా ఆయన నిద్రపోవటం. కొన్ని రోజుల తర్వాత వాక్యం కలిసి చదువుకుందామండి అని అంటే, నువ్వు చదువు, నువ్వు బాగా చదువుతావు కదా, నేను నీకులాగా చదవలేను, నువ్వు చదువు, నేను వింటాను అనేసి నేను వాక్యం చదువుతూ ఉంటే ఆయన నిద్రపోయేవారు. ఈ విధంగా అలాగా ఉండేదన్నమాట. కానీ దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు మీరు చూశారు కదా, నా యొక్క ప్రార్థన ఫలించింది. దేవుడు ఒక చక్కని పాత్రగా ఆయన్ని ఇప్పుడు వాడుకుంటున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. నీ భక్తిని సాధకం చేసుకొని దేవుడు నాతో ఎన్నోసార్లు మాట్లాడారండి. దేవుని కుటుంబం ఆశీర్వదింపబడాలంటే 128వ కీర్తన 112వ కీర్తన నేను ఎక్కువగా కంటత పెట్టేదాన్ని అనమాట. ఆ చిన్నప్పుడు మేము ఎన్నో చాప్టర్స్ కంటత పెట్టేవాళ్ళం. మా మమ్మీ డాడీ మమ్మల్ని ఆ విధంగా కంటత పెట్టడానికి మమ్మల్ని పురుకొల్పేవారు అనమాట. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. భక్తిని సాధకం చేసుకో అని తిమోతికి మరి పౌలు రాస్తూ ఒక చక్కని మాటలు మాట్లాడతారు. ఒకసారి చదువుకున్నాం రండి. 1 తిమోతి 4వ అధ్యాయము 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనము. ఇహలోక సంబంధమైన శరీర సంబంధమైన సాధకం కొంచెం మటుకే ప్రయోజనకరం అవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఎన్నో ఎక్సర్సైజెస్ చేస్తాం, కానీ మనము పరసంబంధమైన భక్తి రోజు చేయాలని దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నప్పుడు నేను ఎంతగానో నేర్చుకుని అన్నానండి. ప్రసంగి గ్రంథంలో మనము చదివినప్పుడు లాస్ట్ వచనంలో ఇది అంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను, మానవ కోటికి ఇదియే విధి అని మనం అక్కడ చదువుతామండి. చక్కని మాటల ద్వారా దేవుడు నాతోటి మాట్లాడుతూ వచ్చారు. ఒక్క సందర్భం చెప్పి నేను ఆ యొక్క సాక్ష్యాన్ని ముగించి నేను వాక్యంలోకి వెళ్తాను. ఒకసారి మేము ఇల్లు కొంటున్నామండి. ఇల్లు కొంటున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి చందానగర్ మదీనాగూడలో ఇల్లు కొంటున్నాం అన్నమాట. రిజిస్ట్రేషన్ చేయడానికి అన్ని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కూడా వెళ్ళాము. అంతా ఇంకా సంతకాల కోసం, సాక్షి సంతకాల కోసము మనుషులను కూడా ఇద్దరిని తీసుకుని వెళ్ళాము. జోషి బ్రదర్ గారని ఒక ఆయన్ని తీసుకుని వెళ్ళాము. అంతా అయిపోయిన తర్వాత సిద్ధపడిపోయిన తర్వాత ఆయన ఎవరైతే హౌస్ మాకు అమ్ముతున్నారో ఆయన రావాలన్నమాట, వచ్చి సంతకం చేయాలి. ఇంకా ఆ సమయంలో ఆయన నేను రాను, మీరు ఇచ్చిన డేట్ అయిపోయింది అని ఏదో 31st లెక్కలు తీసి మాకు అది ఆగస్టు అన్నమాట. ఆగస్టు 31st లెక్కలు తీసి ఆయన ఒక డే లేట్ అయింది కాబట్టి నేను రాను, ఈ ఇల్లు నేను అమ్మను అనేసి ఆయన మాట వెనక్కి తీసుకున్నారు. ఇంకా అంతే మా హస్బెండ్కి ఇంకా షాక్ అనమాట. అప్పటి వరకు మేము ఇంకా అంతా సిద్ధపడి డబ్బంతా సిద్ధం చేసుకుని
ఆయనకి అడ్వాన్స్ కట్టేసి జస్ట్ సంతకాని కోసం రమ్మంటే రాను, నేను మిగతా డబ్బులు కూడా నేను తీసుకోను, నేను ఇల్లు అమ్మను అనేసి ఆయన అలాగా అడ్డం తిరిగే వరకు ఇక ఆయనకి పెద్ద టెన్షన్ అయిపోయింది. నేను కూడా వెళ్ళాను. ఆ సమయంలో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూర్చుని ఆ మూలకి కూర్చుని దేవుని వాక్యం ధ్యానిస్తూ కన్నీళ్లతో విలపించి ఇప్పుడు దేవుని సన్నిధిలో నేను అక్కడే ఆఫీస్లో నేను ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన ఏం మనసు మార్చుకున్నారు. ఒక గంట తర్వాత వచ్చి ఆ సంతకాలు పెట్టినప్పుడు ఆ ఇల్లు మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, ఒక మాట నేను మీకు చూపించి నేను ముందుకెళ్తాను. ఇలాంటి అద్భుతాలు నా జీవితంలో అనేకములండి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. నా జీవితంలో నా ప్రభువుని నేను సమీపంగా చూశానండి. సమీపముగా ఉన్న దేవునిగా నేను చూశాను. అప్పుడు దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడారు. 42వ కీర్తన 5వ వచనంలో, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎంత అభయహస్తం ఇచ్చాడండి. నాకు ఏదన్నా ట్రావెల్ చేసినప్పుడు కూడా నేను బైబిల్ దగ్గరే పెట్టుకుని నేను వాక్యం చదువుకుంటా ఉంటాను. ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉన్నాను ఒక్కదాన్నే. అప్పుడు ఢిల్లీలో అనమాట. ఆయన నన్ను హాస్పిటల్లో డ్రాప్ చేసేసి తనకు ఆఫీస్ టైం అయిపోతుంది, జస్ట్ జనరల్ చెకప్ మా ఇంటికి దగ్గరే ఉంటుంది అనమాట. సో నేను నడిచి వెళ్ళిపోతాను, నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోండి అంటే ఆయన డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. నేను చూపించుకుని వచ్చేస్తున్నాను. వచ్చేటప్పుడు మధ్యలో చిన్న పార్క్ ఉంటుంది. ఆ పార్కులో కొంతసేపు కూర్చుందాంలే. అది చాలా శీతాకాలం అనమాట. లోపలికి వెళ్తే అంతా చలిగా ఉంటుంది. ఢిల్లీ చలి అంటే మాకు భయంకరంగా ఉంటుంది. అలాగో బయటకు వచ్చాను కదా, కాసేపు కూర్చుందామని నేను కూర్చుని అక్కడ వాక్యం చదువుతూ ఉన్నాను. కొన్ని చాప్టర్స్, ఎన్ని చాప్టర్స్ చదివేస్తానో నాకు తెలియదు. ఫిలిప్పీ పత్రిక చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఆ యొక్క పార్కులో కూర్చొని దేవుడు నాతో మాట్లాడారు. నేను మరి ఎప్పటి నుంచో నాకు 30 ఏజ్ వచ్చినప్పటి నుంచి కూడా దేవుని వాక్యము స్త్రీల మధ్య వాడబట్టము నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అనమాట. అప్పుడు ఎందుకు అసలు ఆ విధంగా నేను స్త్రీల మధ్య వాడబడ్డానో అది కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను నా సాక్ష్యాన్ని. అప్పుడు మేము బాంబేలో జాబ్ అనమాట ఈయనకి. ఆ బాంబేలో ఉన్నప్పుడు మేము చర్చికి వెళ్ళడానికి ఆ చుట్టుప్రక్కల నా ఫ్రెండ్ని తీసుకుని ఇక్కడ చర్చ్ ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ చర్చ్ ఎక్కడ ఉంటుందండి అని వెతికి వెనక వచ్చామన్నమాట. 2-3 రోజులు అలా వెతికినప్పుడు బ్రదరన్స్ ఫెలోషిప్లో మేము జాయిన్ అయ్యాము. బ్రదరన్స్ ఫెలోషిప్లో అక్కడ స్త్రీలు సండే వాక్యం చదవకూడదు అనమాట. నాకేమో వాక్యం చదివే అలవాటు. సో అప్పుడు ఏమైందంటే మరి ఒక డాక్టర్ ఆంటీ ఉండేవారు, ఆవిడ పెద్దవారు. నేను అప్పుడు 30sలో ఉన్నాను, ఆంటీ 60sలో ఉన్నారు. ఆంటీ చెప్పారు, అమ్మాయిలాగా ఓపెన్గా సండే వాక్యం చదవకూడదు, మీకు కావాలంటే మీరు స్త్రీల కూటంలో వాక్యం చదవచ్చు చెప్పవచ్చు అని. సో ఇంకా స్త్రీల కూటం అయితే ఎలా ఉంటుందా అనేసి నేను అప్పుడు ఆ స్త్రీల కూటంలో వాక్యం చదవటం వాక్యం చెప్పటం నేర్చుకున్నానండి. ఆ విధంగా నా 30 ఏజ్లో నుంచి నేను వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేశారు. ఆ విధంగా నేను వాక్యంలో ఎదగటానికి కూడా వాక్యం చెప్పాలి అన్నప్పుడు ముందు మనం సెర్చ్ చేసుకోవాలి కదండి. కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించినప్పుడు దేవుడు ముందు మనతో మాట్లాడతారు. చెప్పేవాళ్ళకి ఇంకా ఎక్కువ భయము అనమాట. అందుకని వాక్యంలో ఒక మాట ఉంటుంది, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో అనుకుంటా. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులుగా కాకుండుడి. ఈ మాట నాకు ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎంతో భయంతోను భక్తితోను ఏదైనా వాక్యం చెప్పాలంటే ఇంకా 2-3 రోజుల నుంచి ఎంతగానో ప్రార్థనలో గడిపితేనే కానీ నేను వాక్యాన్ని పట్టుకోలేనండి. ఆ విధంగా దేవుని యందు భయభక్తులు 112వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 112వ కీర్తన ఒకసారి చదువుదామా. దేవుని యందు భయభక్తులు అక్కడ మనం నేర్చుకోగలుగుతాము. మొదటి వచనం చదువుతారండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అధికముగా ఆనందం అండి. నేను ఆ ఆనందాన్ని పొందాను. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు
దీవింపబడుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. మా నాన్నగారి గురించి ఆయన చనిపోయిన తర్వాత అమ్మ నాన్న ఇద్దరు కూడాని చనిపోయారు. వారి గురించి ఇప్పటికీ మెమోరియల్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు వారి గురించి ఎన్ని అద్భుతమైనటువంటి మాటలు మరి సంఘస్థులు చెప్తుంటే ఎంత గొప్ప సాక్ష్యాన్ని వారు పొందుకున్నారు కదా. మరి నా సాక్ష్యం ఎలా ఉంటుంది? రేపొద్దున నేను ఎటువంటి సాక్ష్యాన్ని విడిచిపెట్టి వెళ్తాను? మన ఆస్తులు కానీ అంతస్తులు కానీ మన హోదాలు కానీ మన చదువులు కానీ మన జ్ఞానం కానీ మనతో రాదు, కానీ మన సాక్ష్యమే మనతో వస్తుంది. మనం చనిపోయిన తర్వాత మాట్లాడుతూ ఉంటుంది, అనేకుల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. వారి గురించి నా తల్లిదండ్రుల గురించి ఇంత గొప్ప సాక్ష్యాన్ని నేను వింటున్నానే, రేపొద్దున నా పిల్లలు నా గురించి ఏం సాక్ష్యం చెప్తారని నేను ఎప్పుడు కూడా ఆ యొక్క మీటింగ్లో అటెండ్ అయినప్పుడు పశ్చాత్తాప పడుతూ ఉంటాను అన్నమాట. సరే, ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే 128వ కీర్తన కూడా నేను ఎప్పుడు బై హార్ట్ చేసినటువంటి కీర్తనే. అది కూడా 2 మాటలు చదువుకుని ముందుకు వెళదాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. అలాంటి కుటుంబంగా నా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నా పిల్లలకు వాక్యం నేర్పుతున్నప్పుడు బోర్డ్స్ మీద, బ్లాక్ బోర్డ్ మీద రాసేసి అతికించేసేదాన్ని. మరి చాక్పీస్తో డోర్స్ మీద కూడా రాసేసి మరి ద్వితీయోపదేశకాండం 6:4 ఉంటుంది కదా, నీ కుమారులకు వాళ్ళు కూర్చున్నప్పుడు, వాళ్ళు లేచినప్పుడు, వాళ్ళు నిలబడినప్పుడు వాక్యాన్ని అభ్యసింపచేయాలని అనేది వాక్యము దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను అన్నిటి మీద, నీ గౌనుల మీద, ద్వారబంధముల మీద, అన్నిటి మీద నేను దేవుని వాక్యాన్ని రాసేసి మరి పెట్టేసేదాన్ని. పొద్దున్న ఒక వాక్యం, సాయంత్రం ఒక వాక్యం వారికి నేర్పిస్తూ వచ్చాను. అలాగ భక్తిలో బిడ్డలను కూడా పెంచుకోవడానికి సహాయం చేశారు. బిడ్డల పెళ్ళిళ్ళు కూడా మేము సెలెక్ట్ చేసి చేయటానికే దేవుడు సహాయం చేశారు. చాలామంది నా వేడేసు పిల్లలు వారి ఇష్టానుసారంగా వాళ్ళు పెళ్లి చేసుకోవటం మనం చూస్తున్నాం, కానీ దేవుని చిత్తానుసారంగా చేయటానికి, మేము సెలెక్ట్ చేసి చేయటానికి దేవుడు మాకు ఆధిక్యత ఇచ్చారు. అంత గ్రేట్, అంత మంచి పిల్లల్ని కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. అది నా భక్తి కాదు, నా శక్తి కాదు, దేవుని కృప మాత్రమే. ఇప్పుడు నా పిల్లల కుటుంబాలు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతున్నారంటే అది కేవలము దేవుడిచ్చిన ఆధిక్యత. ఇందాక మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలోకి వెళదాము. ఈరోజు నేను ఎంచుకున్నటువంటి అంశము దావీదు అక్క అయినటువంటి సెరూయా. దావీదు అక్క అయిన సెరూయా గురించి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మనము చదువుకుందాము, నేర్చుకుందాము రండి. నేను ఎక్కువ సమయం తీసుకోను. నేను 6 o'clock కల్లాని ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తాను. 144వ కీర్తన 12వ వచనంలో ఒక మాట చదువుకుందాము. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరికై చెక్కబడిన మూల కమ్మం వలె ఉన్నారు. దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో వాళ్ళ అక్క గురించి బహుశా ఈ మాటలు రాసి ఉంటారు. దావీదుకి 2 అక్కలండి. ఆయనే కడసారపు వాడని మనకి తెలుసు. మనం సమూయేలు గ్రంథంలో సమూయేలు వచ్చి ఆయన అభిషేకించడానికి వచ్చినప్పుడు ఇంకా వీళ్ళేనా, ఇంకా ఉన్నారా నీ పిల్లలు అని అడుగుతున్నప్పుడు ఇంకా లాస్ట్ కడసారపు వాడు ఉన్నాళ్ళే అని చెప్తారు వాళ్ళ నాన్న. ఆయనే కడసారపు వాడు. ఆయనకి 7 అన్నలు, 2 అక్కలు, మొత్తం 10 మంది కుటుంబం అనమాట. ముందు ఫ్యామిలీ ఇంట్రడక్షన్ తీసుకుందాం రండి. మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 2వ అధ్యాయం దగ్గరికి వద్దాము. మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 16వ వచనము. 16వ వచనము నేను చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయము 16వ వచనము. మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 16వ వచనం. అందరూ అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును 13వ వచనం నేను చదువుతున్నానండి. 2వ అధ్యాయం 13వ వచనం. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మై, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఒజేమును, 7వ వాడైన దావీదును కనెను. 7వ వాడైన దావీదు కాదండి, 8వ వాడైన దావీదు. 7వ వాడు ఎక్కడ కనిపిస్తాడంటే మనకి 2వ
ఒకటో దినవృత్తాంతాలు 27వ అధ్యాయము 18వ వచనంలో మనకు అక్కడ ఒకసారి చూద్దాం రండి. దావీదు సహోదరులలో ఏలీహు అని ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను. చాలండి. దావీదు సహోదరులలో ఏలీహు అనువాడు ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను. ఇక్కడ మనము ఏలీహుని చూస్తామండి. మీకు ఏలీహుని చూస్తుంటే పేరు వినంగానే ఒకటి గుర్తు రావాలి. మనము ఏబు గ్రంథం చదివినప్పుడు ఏబు స్నేహితుల్లో ఒక అతని పేరు ఏలీహు అని ఉంటాడు. అతను పేరు మీద 4 చాప్టర్లు రాయబడి ఉంటాయి. నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. అసలు స్త్రీల గురించి నేను ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు స్త్రీ పేరే ఉండదు. కొన్ని స్త్రీల గురించి ఘనరాలైన స్త్రీ అంటాడు. ఆ ఘనరాల గురించి మనం ఎన్నోసార్లు మరి చదువుకుని ఉన్నాము. ఘనరాలైన స్త్రీ ఏలియాకు మరి ఒక చక్కని రూమ్ని ఇస్తుంది, దీపస్తంభాన్ని పీటని అన్నీ అమర్చుతుంది కదండి. ఆ పేరే రాయబడదు. మరి ఈయన గురించి ఏలీహు గురించి ఎన్ని చాప్టర్స్ దైవ గ్రంథంలో రాయబడి ఉంటాయంటే మనం అక్కడ కూడా ఏలీహు గురించి చూస్తాం అన్నమాట. తర్వాత మన అక్క చెల్లెళ్ళ గురించి ఒక మాట చదువుకుందాం రండి. 16వ వచనము 16వ వచనము మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 16వ వచనం. సెరూయా అబీగయలు వీరి అక్క చెల్లిండ్రు. సెరూయా కుమారులు 3, అభిషై, యోవాబు, ఆషాహేలు. ఈ సెరూయా గురించి కొన్ని విషయాలు. ఎంత దైవభక్తి అంటే ఎంత దైవభక్తి. ఈమెకి దేశభక్తి దైవభక్తి రెండూ ఉన్నాయండి. దేశభక్తి దైవభక్తి రెండూ కలిగినటువంటి సాహస వీర వనిత అని మనము చెప్పవచ్చు అనమాట. ఈ సెరూయా గురించి అనేక విషయాలు నేను డిగ్ చేసి చదువుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఉంటున్నాడండి. అనేక విషయాలు నేను తెలుసుకున్న విషయాలు మీకు కూడా చెప్పాలని ఎంతో ఆశపడుతున్నాను. దావీదు గురించి మనం చదువుకుంటూ ఉంటాం కదా. దావీదు నీతిమంతుడు, మరి యథార్థపరుడు అని దేవుడే ఇతని గురించి చక్కని సాక్ష్యం ఇచ్చాడు. నా దావీదు గురించి నా హృదయానుసారుడని మనం యాక్ట్స్లో మనం చూస్తాం కదా. నా హృదయానుసారుడని దేవుని మనసు కలిగినటువంటి దావీదుకి మేనల్లుగా ఉండి దావీదు లాంటి జీవితం జీవించడానికి తన తల్లి పెంచినటువంటి పెంపకము ఆ యొక్క బిడ్డలను చూసినప్పుడు తల్లి అలాంటిదో మనకి అర్థమైపోతుందండి. మరి యోవాబు, అభిషై, ఆషాహేలు వీళ్ళ 3 కూడా దావీదుకి ప్రాణ స్నేహితుల్లాగా మరి ప్రాణం పెట్టేవారిలాగా అనేక సార్లు వాళ్ళు ప్రాణాలకి తెగించి దావీదుని కాపాడినట్లు మనం చూస్తామండి. ఇందాక మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో కొండలాగా, కోటలాగా, ఆశ్రయ దుర్గములాగా వారు వెన్నంటి వారు ఏ విధంగా దావీదుని కాపాడారంటే మనం 2వ వచనంలో చూస్తాం. 1-2 వచనం. నాకు ఆశ్రయదుర్గముగు యెహోవా సన్నతింపబడును గాక, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జిల్లను నాకు లోపరచువాడై ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఇంకా అనేక సార్లు దావీదు మాట్లాడినప్పుడు మనం చూస్తూ ఉంటాము. ఆయనే నా కోట, నా కొండ, నా ఆశ్రయదుర్గము, నా బలమైన రక్షణ శృంగమని అని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా దావీదుకి వారు నిలబడినట్లుగా మనము చూస్తూ ఉంటామండి. కొన్ని మాటలు సెరూయా గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాం రండి. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 39వ వచనం. 2వ సమూయేలు 3వ అధ్యాయము 39వ వచనం. పట్టాభిషేకము నొందిన వాడనై నేడు నేను బలహీనుడనైతిని. సిరియా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు. చాలండి. ఎలా చెప్తున్నాడో చూడండి. దావీదే సింహపు గుండె వంటి వాడని మనము వాక్యం చదువుకుంటూ ఉంటాం కదా. దావీదు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నాకన్నా బలవంతులు వీళ్ళు అని చెప్తారండి. ఈ చచ్చిన కుక్క ఇలాగ నీ గురించి షీబా మాట్లాడుతూ వచ్చినప్పుడు దావీదుని చీపో అని అనేసి ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఈ చచ్చిన కుక్క ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాడు, వాడిని తల తీసుకొచ్చి నీ ముందు పెట్టినా అని అంటారనమాట. వాళ్ళు 3 కూడా ప్రాణాన్ని త్యాగం చేసినట్లుగా చూస్తామండి. మేనళ్ళు అంటే అలా ఉండాలి, అక్క అంటే ఇలా ఉండాలి. చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పినటువంటి అక్కగా మనం చూస్తామండి. నిజంగా అక్కలు అనేవారు ఈయన చూసి నేర్చుకోవాలన్నమాట. నా భర్తకి ఒక అక్క ఉండేది. ఆమె పేరు రేణుకమ్మ. ఆమె ఎంత మంచిదంటే నాకు తల్లి కన్నా మించి నాకు ఎంతగానో ప్రేమ చూపించిందండి ఆవిడ.
ఎంతో చాలా మంచి ఆమె. మా హస్బెండ్ వాళ్ళ అక్కల గురించి చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆయన ఎవరి గురించి అన్నా చెప్పాలంటే ఆమె గురించే ఎక్కువ నాకు చెప్తూ ఉండేవారు అనమాట. ఆమె అంతగా ప్రేమించిన అక్క అంటే అలా ఉండాలి. ఇక్కడ కూడా సెరియా గురించి వాళ్ళ తమ్ముడు గురించి ఎంతగా ఆలోచించిందంటే, మరి చిన్నప్పుడే నా తమ్ముడు ఎలుగుబంటిని చీల్చివేశాడు, సింహం వస్తే చీల్చి పడవేశాడు, దేవుని ఆత్మ అతని మీద ఉంది అని చిన్నప్పుడే చూసినట్లుంది. నా తమ్ముడు ఒక రాజు అవుతాడని గ్రహించినట్లుంది. ఆ రాజు దగ్గర నా పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉంటారని ఆలోచించినట్లుంది. మరి ఈమె చక్కగా తన యొక్క పిల్లల ముగ్గురిని కూడా దేశ సేవకి పంపించేసింది. దేశభక్తి కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం అనమాట. 31వ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి సుగుణములు అన్నీ కూడా ఒక్కొక్కటి చెప్పుకుంటా వెళ్ళినట్లయితే సిరియాలో మనం ఎంతో చూస్తూ ఉంటామండి. అందం, మోసకరము, సౌందర్యం యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడినని మన వాక్యము సెలవిస్తుంది. ఇంకా సిరియా గురించి ఇంకొక మాట చదువుకుందాం. 16వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ సమూయేలు 16:10. 2వ సమూయేలు. అందుకు రాజు, సిరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వారిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వారికి సెలవీయగా నీవు ఇలాగ. 16వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నారా? 9. సిరియా కుమారుని అభిషేయు చచ్చిన కుక్క నా ఏలిన వాడును రాజువగు నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చిదన నేను. అందుకు రాజు, సిరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయడం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఈ షిమి అన్నవాడు దావీదుని శపిస్తుంటే వీళ్ళు అంటారు కదా, మేము వెళ్ళి ఈ చచ్చిన కుక్క లాంటి వాడు ఈ విధంగా నీ గురించి మాట్లాడుతుంటే వాడి తల తీసుకొచ్చి నీ దగ్గర పడేయమానంటే శపింపనివ్వండి, వాళ్ళ శాపము దీవెనగా నాకు మారుతుంది అనేసి దేవుడు అంటూ ఉన్నాడు అనమాట. ఇంకొక మాట ఈమె గురించి చదువుకున్నారండి. 10వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనము. 10వ అధ్యాయము 7వ వచనము. దావీదు సంగతిని విని యోవాబును సూరుల దండింపని పంపాను. అమోనీయులను బయలుదేరి గుమ్మమున ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. శోభా సిరియల్లను, రహాబు సిరియల్లను, మయకాను, టోబును వీళ్ళందరినీ యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చిండుట చూచి ఇశ్రాయేలు బలాఢ్యులు ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియల్ను ఎదుర్కొన పోయాను. ఈ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే 11వ వచనం. అభిషేక్కి అప్పగించిన సిరియన్ల బలము నాకు మించినది, నీవు నన్ను ఆదుకొనవలను. అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నీకు సహాయం చేస్తానని పెద్ద పోరాటం అక్కడ జరుగుతున్నప్పుడు, పెద్ద యుద్ధము అక్కడ జరుగుతున్నప్పుడు, ముమ్మరమైన యుద్ధములో ఈ అభిషేక్ యోవాబులు ఇద్దరు నిలిచి సైన్యాలకు వారి వెనకాల ఎంతో పెద్ద పెద్ద సైన్యాలు, కొన్ని వేల మంది సైన్యాలు ఉన్నప్పుడు మరి వీళ్ళు బలముతోని దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు నిస్వార్థమైనటువంటి యథార్థముతో నీతితో కూడినటువంటి యుద్ధాలు చేసి గొప్ప జయాన్ని చూసినట్లు ఈ అధ్యాయం అంతా మనకి చూస్తూ ఉంటామండి. 13వ వచనం ఒక్క మాట చూడండి. 13వ వచనము. యోవాబును అతనితో కూడానున్న వారును సిరియన్లతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిలవజాలక పారిపోయేరి. వారి ఎదుట నిలవలేక పారిపోయారు అనమాట. 14వ వచనం కూడా ఒకసారి. సిరియన్లు పారిపోవట అమ్మోనీయులు చూసి వారిని అభిషేక్ ఎదుట నిలవలేక పారిపోయి పట్టణంలో చొరపడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేముకు వచ్చాను. చాలండి. అక్కడ మనం కొన్ని దేశాలను వారు స్వతంత్రించుకున్నట్టుగా జయించినట్లుగా చూస్తాం. అలెగ్జాండర్ ద గ్రేట్ మనకి తెలిసిన వారే కదండి. మనం అందరము అతని గురించి చాలామంది వినే ఉంటాము. అలెగ్జాండర్ ద గ్రేట్ని తయారు చేసిన వాళ్ళ అమ్మేనండి. చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోతారన్నమాట. చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మే వారిని పెంచి పెద్ద చేసి గొప్ప నాయకుడిగా చేసిందనమాట. తల్లి పాత్ర మన యొక్క జీవితంలో, కుటుంబ జీవితంలో ఎంతో శ్రేష్టమైనదండి. తర్వాత మనం చూసినట్లయితే ఈ 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఆషాహేలు చనిపోవటం కూడా మనం చూస్తామండి. ఆషాహేలు కూడా తన ప్రాణాన్ని దావీదు కొరకు
మరి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాము. ఈ ముగ్గురు పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులతోనూ మరి దేశము కొరకు వారి ప్రాణాలు విడిచినట్లుగా చూస్తాం. 8వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 15వ వచనంలో ఒక మాట చూసుకున్నారండి. 8వ అధ్యాయము 15వ వచనం 2 సమూయేలు. దావీదు ఇశ్రాయేలులందరి మీదను రాజై తన జనులనందరినీ నీతి న్యాయమును బట్టి ఏలుచుండెను. సెరూయా కుమారుడు యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను. చాలండి. సెరూయా కుమారుడు ఎక్కడైనా సరే మనకి హస్బెండ్స్ పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయండి. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, ఇలాగా మనకి మగవాళ్ళ పేర్లే ఇదివరకు ఆ కాలంలో. ఇప్పటికీ వాళ్ళ పేర్లే. ఇంట్లో మరి పాపో బాబో మంచి ర్యాంక్ సంపాదించారనుకోండి, పేపర్లో వాళ్ళ పేరు వచ్చిందనుకోండి, ఫలానా కుమారుడు, ఈవీరావు గారు కుమారుడు, ఈవీరావు గారి కుమార్తె అని వారి పేర్లే వస్తాయి. కానీ తల్లి పేరు ఎక్కడ చెప్పడం మనం అరుదుగా చూస్తాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సెరూయా పేరుని ఎందుకు రాయించాయంటే, స్త్రీలమైన మనము అనేక విషయాలు నేర్చుకోవడానికి ఈ పేర్లు వాడినట్లుగా నేను గ్రహించుకున్నానండి. సెరూయా పేరు ఇక్కడ మరి దావీదు కూడా ఎన్నిసార్లు మెన్షన్ చేయడానికి, పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేయడానికి సహాయపడి ఉంటున్నాడు. ఆమె నేర్చుకున్నటువంటి భక్తిని కానీ దేశభక్తిని కానీ మనకి ఎంతో ఆదర్శకరము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, నేను ముగించేస్తున్న సమయం అయిపోయింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం అండి. 1వ వచనం. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడు అయినా యేసు వైపు మాత్రమే చూస్తూ మనం యొక్క పయనాన్ని ముందుకి కొనసాగించగా, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయ్య దాన్ని కొనసాగించేవాడిని ఆయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, యేసుప్రభు ఏం చేశారండి? సిలువను సహించి, ఆయనకి ఎంత అవమానం వచ్చినా ఆ అవమానాన్ని ఆయన మొహం మీద ఉమ్మివేశారు. ఆయన్ని ఎంతగా హింసించారో, అవమానపరిచారో, బట్టలు కూడా తీసివేసి ఏ విధంగా అవమానపరిచారో, సిలువని ఎంత సహించారో యేసుప్రభు మనకు తెలుసండి. అవమానాన్ని అంతటిని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడు అక్కడ ఆసీనుడై ఉండి నిన్ను నన్ను కూడా అదే స్థలంలో ఉండటకి, నిన్ను నన్ను కూడా హృదయం అనే తలుపు దగ్గరికి నిలబడి తట్టుచు ప్రతి దినాన్ని ఉదయాన్నే మనం మేల్కొల్పి, రండి నా దగ్గరికి రండి, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను, 2 చేతులు చాపి ఆయన ఆహ్వానాన్ని పలుకుతున్నప్పుడు, మరి హృదయం అనేటువంటి తలుపు దగ్గరికి వచ్చి తట్టుతున్నప్పుడు మనం లోబడదాము, దేవుని మాటలు విందాము, దేవుని కొరకు జీవిద్దాము. ఆఖరిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నద్ద నిలిచింది తట్టుచున్నాడు, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనందు కూర్చుండనిచ్చేదను. సింహాసనం మీద కూర్చుండబెట్టేటువంటి ఆధిక్యతను, గొప్ప కృపను దేవుడు మనకి దయచేస్తున్నాడండి. దేవుని మాటలకు లోబడదాం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి చెప్పాలంటే, సిరియా గురించి అనేక విషయాలు నేను మరి ప్రిపేర్ చేసుకున్నాను. మరి దేవుని చిత్తమైతే ఇంకొకసారి అవకాశం ఉన్నప్పుడు మరి ఇంకొకసారి మాట్లాడతాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి వాక్య ప్రకారంగా సింహాసనం మీద కూర్చుని పెట్టేటువంటి ఆధిక్యతను దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ గొప్ప ఆధిక్యతను మనము పోగొట్టుకోవద్దండి. ఈ లోకంలో కొంచెము శ్రమ ఉంటుంది, కానీ ఆ యొక్క మహిమ ఎదుట ఈ శ్రమ ఏమాత్రము ఎన్నదగినవి కావు. కాబట్టి ఆ గొప్ప అవకాశాన్ని మనము విడిచుకోకుండా ప్రభుతో ప్రతిదినము ప్రభుతో నడుద్దాము. దేవుడి వాక్యమును దీవించునుగాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లించుకొంచున్నాను. బ్రదర్ శామ్యుయల్ గారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ.